పసిఫిక్ మహాసముద్రంలో ఓ అందమైన ద్వీపం. ఆ దీవిలో అరుదైన భారీ రాతి విగ్రహాలు. మనుషులు అంతంత మాత్రంగా ఉండే ఆ ద్వీపంలో ఆశ్చర్యానికి గురిచేసే భారీ రాతి శిల్పాలు. అవి ఎక్కడి నుండి వచ్చాయి? వాటిని ఎందుకు చెక్కించారు? సముద్ర తీరంలో ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటి? ఈస్టర్ ఐలాండ్లో దాగున్న విగ్రహాల మర్మంపై ఈ వారం మిస్టరీ. ఆధునిక సమాజానికి దూరంగా ఓ అరుదైన ద్వీపం. ఒంటరి ద్వీపంలో వందలాది వింత రాతి విగ్రహాలు. ద్వీపంలో ఈ రాతి శిల్పాలను ఎవరు ఏర్పాటు చేశారు? మనుషులను పోలిన రాతి శిల్పాలను చెక్కింది ఎవరు? ఈ ద్వీపంలో భారీ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? సముద్ర తీరంలోనే ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ మర్మ విగ్రహాలకు గ్రహాంతర వాసులకు లింక్ ఉందా? ఈస్టర్ ఐలాండ్లో మొత్తం ఎన్ని విగ్రహాలున్నాయి? ఈ రాతి విగ్రహాలను ఏ కాలంలో చెక్కారు? ఒక్కో విగ్రహం చెక్కడానికి ఎంత టైం పట్టింది? భారీ విగ్రహాలను సముద్ర తీరానికి ఎలా తరలించారు? భూలోక స్వర్గాన్ని తలపించే దీవి, పర్యాటకులకు నిజమైన స్వర్గసీమ, ప్రశాంతమైన వాతావరణానికి కేర్ ఆఫ్ ఈస్టర్ ఐలాండ్. కాంక్రీట్ జంగల్ నుంచి ప్రకృతి వడిలో సేద తీరాలనుకునే వారికి అసలైన డెస్టినేషన్. అయితే అక్కడికి అడుగు పెట్టగానే సముద్ర తీరంలోనే మనకు దర్శనమిస్తాయి భారీ రాతి విగ్రహాలు. ఒకటి కాదు, రెండు కాదు, 1000కి పైగా విగ్రహాలు మననే చూస్తున్నట్టుగా ఉంటాయి. వాటి చూపులు మనల్ని వెంటాడుతాయి. ఒక్కసారి చూశామంటే వాటి జ్ఞాపకాలను, ఆలోచనల నుంచి తుడిపెయ్యడం కష్టం. ఒక్కో విగ్రహం ఒక్కో ఎత్తులో దేనికదే విభిన్నంగా ఉంటాయి. మనుషులను పోలి పెద్ద పెద్ద కళ్ళు, పొడవైన చెవులతో ఒక్కసారిగా చూస్తే ఒళ్ళు గగుర్పొడవటం ఖాయం. అలాంటి రాతి విగ్రహాలు వెలసిన ప్రాంతమే ఈస్టర్ ఐలాండ్. రాపానూయి తెగ జీవించే ఈ ద్వీపం ఇప్పుడు చిలీ దేశం ఆధీనంలో ఉంది. ఆదిమకాలం వాసనలు పోని ఆ దీవి ఆధునిక సమాజానికి అనేక ప్రశ్నలు సంధిస్తోంది. దక్షిణ అమెరికాలోని అండీస్ పర్వతాలు, పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉన్న చిలీ ఆధీనంలో ఉన్న ఒక రహస్య ప్రదేశమే ఈస్టర్ ఐలాండ్. ఈ ద్వీపంలో జనాభా చాలా తక్కువ, కానీ ఇక్కడ సముద్ర తీరంతో పాటు మైదాన ప్రాంతాలలో కూడా దాదాపు 1000 రాతి శిల్పాలు ఉన్నాయి. వాటి తయారీపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. కానీ వాస్తవానికి అవి ఎందుకు తయారు చేశారనే దాని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఇక్కడ తయారు చేసిన రహస్య విగ్రహాలను మోయి అని పిలుస్తారు. ఇక్కడ అత్యంత ఎత్తైన విగ్రహం 33 అడుగులు. దీని బరువు దాదాపు 90,000 కిలోలు. రూపానూయి తెగకు చెందిన వాళ్లు ఈ విగ్రహాలను చెక్కించారు. అయితే స్థానికంగా ఉన్న ప్రచారం మాత్రం తమ పూర్వీకులకు గుర్తుగా వాటిని చెక్కించినట్టుగా చెబుతారు. కానీ మొదట్లో వీటిని ఈజిప్టు పిరమిడ్ల తరహాలో పూర్వీకుల సమాధులుగా భావించారు. కానీ విగ్రహాల కింద ఎలాంటి సమాధులు లేకపోవడం కూడా ఈ వాదనకు బలాన్నిచ్చింది. అయితే యూరప్కు చెందిన అన్వేషకుడు జాకబ్ రాక్ డెవిని 1722లో ఈ దీవిని కనిపెట్టే వరకు ఈ దీవితో మిగతా ప్రపంచానికి సంబంధాలు కూడా లేవు. యూరప్ అన్వేషకుడు ఈ ద్వీపానికి వచ్చిన రోజు ఈస్టర్ ఆదివారం. అందుకే ఈ ద్వీపానికి ఈస్టర్ ఐలాండ్ అనే పేరు వచ్చింది. ఈ ద్వీపంలో ఉన్న రాతి శిల్పాల స్పెషాలిటీ ఏంటంటే ఈ విగ్రహాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఈ విగ్రహాలు 13 నుంచి 15వ శతాబ్దానికి చెందినవని అంటారు. ఈ విగ్రహాలు సముద్రం వైపు నిలబడి గ్రామాన్ని చూస్తూ నిలబడ్డట్టుగా ఉన్నాయి. అయితే ఇవి తమ పూర్వీకులకు గుర్తుగానే చెక్కించారని, దుష్ట శక్తుల నుంచి ఈ ఒంటరి దీవిని రక్షించేందుకే వాటిని సముద్ర తీరంలో ఏర్పాటు చేశారని చెబుతారు. యూరప్కు చెందిన అన్వేషకులు ఈ ద్వీపానికి వచ్చినప్పుడు వందలాది శిల్పాలు ఇక్కడ కనిపించాయి. ఈ రాతి విగ్రహాలు చాలా బలంగా ఉన్నాయని, సుత్తితో కొట్టినా కూడా ఈ విగ్రహాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని చెబుతారు. సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన ఈ మోయిల వెనుక రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.
వందల ఏళ్ల క్రితమే ఈ దీవిలో ఉండే తెగలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం ప్రయత్నించేవారని, వాళ్లే 1000 ఏళ్ల కిందట ఈ విగ్రహాల ఏర్పాటును మొదలుపెట్టి ఉంటారనే అంచనాలు ఉన్నాయి. ఎవరు ఎంత పెద్ద విగ్రహం తయారు చేస్తే వాళ్లకే ఆధిపత్యం దక్కేదని స్థానికులు చెబుతారు. అలా ఆధిపత్యం కోసం విగ్రహాలను తయారు చేసేందుకు ఒక్కో విగ్రహానికి ఏడాదికి పైగా సమయం పట్టేదట. అలా 4-5 కలిసి విగ్రహాన్ని తయారు చేసేవారు. ఈ ఆధిపత్య పోరు వల్లే తీరం వెంటే 1000కి పైగా విగ్రహాలు వెలిశాయని అంచనా వేస్తున్నారు చరిత్రకారులు. అయితే ఈ విగ్రహాల వెనుక మిస్టరీ వీడకపోవడంతో మానవ సంచారానికి, ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ దీవిలో వందల ఏళ్ల క్రితమే గ్రహాంతరవాసులు వచ్చి ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. కానీ అందుకు తగిన ఆధారాలేవీ లేకపోవడంతో వాటిని కట్టుకథలుగానే కొట్టిపారేస్తున్నారు చరిత్రకారులు. అయితే అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఏర్పడ్డ ఈ దీవిలో అంతా లావా, చల్లారిన కొండలే ఉన్నాయి. అందుకే ఆ శిలల నుంచే రాళ్లను తీసి మోయిలను చెక్కినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రాతి విగ్రహాలను చెక్కడం ఒకెత్తైతే వాటిని సముద్ర తీరానికి ఎలా తరలించారనేది అంతు చిక్కని ప్రశ్న. 30 అడుగుల ఎత్తు, 90 టన్నుల బరువున్న భారీ విగ్రహాలను ఎలా ఒకచోటు నుంచి మరో చోటికి తరలించారనేది ఇప్పటికీ అర్థం కాకుండా ఉంది. ఆ ద్వీపంలో గుర్రాలు, ఎద్దులు, ఏనుగుల లాంటి పశు సంపద కూడా లేదు. మరి ఈ విగ్రహాలను ఎలా కదిలించారనేది అర్థం కాకుండా ఉంది. అయితే ఈ విగ్రహాలపై లండన్ పరిశోధకులు జరిపిన అధ్యయనాల్లో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. విగ్రహాలను నిలువుగానే తాళ్ల సాయంతో భూమి మీద చెక్కలు, మొద్దులు ఏర్పాటు చేసి తరలించి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆ దిశగా రియల్ టైంలో ప్రయోగాలు కూడా చేశారు. చివరకు ఇది ఆదిమ జాతులే తమ కండబలంతో తాళ్ల సాయంతో తరలించారని అంచనాకు వచ్చారు. కానీ విగ్రహాల ఏర్పాటు వెనుక ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా ఇప్పటికీ అంచనా వేయలేకపోయారు. శతాబ్దాలుగా ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ అది సాధ్యం కాలేదు. విశాల భూగోళంలో చిన్న చుక్కలాంటి ఓ ప్రదేశం, మానవ సమాజానికి దూరంగా విసిరేసినట్టుండే ఓ ద్వీపం. అక్కడ అడుగడుగున అంతులేని రహస్యాలు, ఆశ్చర్యంలో ముంచెత్తే ఎత్తైన రాతి విగ్రహాలు, సముద్ర తీరంలో కాపలా కాస్తున్నట్టు ఉండే శిల్పాలు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది ఈ ఒంటరి ద్వీపం. పసిఫిక్ మహాసముద్రంలో చుక్కలాంటి ద్వీపం, ఆధునిక సమాజానికి దూరంగా ఓ ఒంటరి ద్వీపం, అగ్నిపర్వతం బద్దలై ఏర్పడిన ఓ చిన్న దీవి, పర్యాటకులను ఆకర్షించే ప్రశాంతమైన ప్రదేశం. దీవిలో అడుగడుగునా అంతులేని రహస్యాలు, మర్మదేశాన్ని తలపించే వందలాది రాతి విగ్రహాలు. ద్వీపంలోకి శిల్పాలు ఎలా వచ్చాయి, ఎవరు చెక్కారు? 300 ఏళ్ల క్రితం బయటపడిన ఓ కొత్త ప్రపంచం. 1000 సంవత్సరాల క్రితమే అక్కడ రాతి శిల్పాలు. సముద్ర తీరంలో వెలసిన రాతి శిల్పాల రహస్యం. ఈస్టర్ ఐలాండ్ కి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు. కాంక్రీట్ జంగిల్ నుంచి విముక్తి కోరుకునే వారికి, ఏకాంతాన్ని ఆస్వాదించాలనుకునే వారికి తిరుగులేని డెస్టినేషన్ ఈస్టర్ ఐలాండ్. ఎందుకంటే ఇది పసిఫిక్ సముద్రం మధ్యలో చిలీ దేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో, చుట్టూ నీళ్ల మధ్యలో భూభాగంతో త్రికోణాకృతిలో ఉన్న ఒక చిన్న ద్వీపం. చిలీ దేశం ఆధీనంలో ఉన్న ఈ ఒంటరి దీవి పుట్టుక నుంచి ప్రకృతిలో ఓలలాడుతోంది. అక్కడి ప్రకృతి రమణీయత, మనుషులు, వాళ్ల జీవన విధానం, ముఖ్యంగా ఆ దీవి చుట్టూ ఉన్న రాతి విగ్రహాలు ఎన్నో రహస్యాలను తమలో దాచుకున్నాయి. 1000 సంవత్సరాలు గడుస్తున్నా తమలోని మర్మాలను మాత్రం బయటకు రానివ్వడం లేదు. అదే ఈస్టర్ ఐలాండ్ స్పెషాలిటీ. ప్రపంచంలో అత్యంత అరుదైన ద్వీపాల్లో ఈస్టర్ ఐలాండ్ కూడా ఒకటి. ఇది చిలీ దేశానికి పశ్చిమంగా 3510 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవి ప్రపంచానికి దూరంగా ఒంటరిగా కనిపిస్తుంది.
ఇక్కడి జనాభా మొత్తం కేవలం 7,000. ఈ దీవికి 2,000 కిలోమీటర్ల దూరంలో మరికొన్ని చిన్న చిన్న దీవులున్నాయి. కానీ అక్కడ నరమానవుడెవరూ జీవించలేరు. ఈ ద్వీపం పొడవు సుమారుగా 24 కిలోమీటర్లు, అత్యధిక వెడల్పు 12 కిలోమీటర్లు మాత్రమే. త్రిభుజాకారంలో ఉండే ఈ దీవి విస్తీర్ణం 163 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే మన నగరాల్లో ఓ వీధితో సమానం. ఈ ద్వీపంలో నదులు, జలపాతాలేవీ లేవు. కానీ అగ్నిపర్వత బిలాలు ఉన్నాయి. వాటిలో ఉన్న సరస్సులోని నీరే అక్కడి ప్రజలకు జీవనాధారం. అంటే చుట్టూ నీరే ఉన్నా అదంతా సముద్రమే. అందుకే ఇక్కడ పెద్దగా పంటలు పండించరు. చేపల వేట, గొర్రెల పెంపకమే ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం. అయితే ఈ ద్వీపంలో ఏడాది పొడవునా వర్షాలు పడుతూనే ఉంటాయి. సముద్రంలో ఓ చిన్న చుక్కలా ఉండే ఈ ప్రాంతానికి ఋతుపవనాలతో సంబంధం లేదు. భారీ వర్షాలు తరచూ కురుస్తుంటాయి. కానీ గాలి దుమారాలు, తుఫాన్లు ఈ ప్రాంతంలో ఏర్పడవు. అదే ఈ ద్వీపం ప్రత్యేకత. అందుకే ఏడాది పొడవునా ఇక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సముద్రంలో అగ్నిపర్వతం బద్దలైనప్పుడు వెలువడిన లావా చల్లారినప్పుడు ఈ ద్వీపాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తల అంచనా. అందుకే ఈ ద్వీపంలో లావా చల్లారిపోయి గుట్టలు గుట్టలుగా ఏర్పడిన ఆనవాలు ఇప్పటికీ ఉంటాయి. అయితే 7 లక్షల సంవత్సరాలకు ముందే ఇక్కడ అగ్నిపర్వతం బద్దలై ఈ దీవి ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, ఇక్కడ చివరిసారిగా 10,000 సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం బద్దలై ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఇక్కడి నేల చాలా సారవంతంగా ఉంటుంది. లావా చల్లారిన నేల కావడంతో ఇక్కడ ఇనుప ఖనిజం అధికంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈస్టర్ ద్వీపం చరిత్ర అంతా అయోమయంగానూ వివాదాస్పదంగానూ ఉంది. ఈ ద్వీపవాసులు కరువులు, మహమ్మారి రోగాలు, పౌర యుద్ధాలు కూడా ఎదుర్కొన్నారు. ఈస్టర్ ద్వీపంలో మొదటి స్థిర నివాసం సుమారుగా 300-400 సంవత్సరాల మధ్య ఏర్పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చుట్టుపక్కల దేశాలలో ఉండే ఆదిమ జాతులు తెప్పల సాయంతో ఈ దీవికి చేరుకుని ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే పడవలు, ఎలాంటి రవాణా సదుపాయాలు లేని రోజుల్లో ఈ ఒంటరి ద్వీపానికి మనిషి ఎలా వచ్చాడనేది మాత్రం నిజంగా ఆశ్చర్యమే. రేడియో కార్బన్ రసాయన విశ్లేషణ ప్రకారం రాపానుయి ప్రాంతంలో 700 సంవత్సరం నుంచి 1100 సంవత్సరం మధ్య స్థిర నివాసాలు ఏర్పడినట్టు గుర్తించారు. తరువాతి కాలంలో ఇక్కడి జనాభా పెరిగిన తరువాత ఈ ద్వీపవాసులను బానిసలుగా మార్చుకునేందుకు చాలా దాడులు కూడా జరిగాయని చరిత్ర చెబుతోంది. వాతావరణం స్థిరంగానే ఉన్నా ఇక్కడ మనుషుల వల్లే చాలా ఉత్పాతాలు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బానిసల కోసం జరిగిన యుద్ధాలు, రకరకాల వ్యాధులు ప్రబలి ఇక్కడి జనాభా క్షీణించింది. అయితే ఈ ద్వీపవాసుల పూర్వీకులు విడిచిపెట్టిన సాంస్కృతిక వారసత్వం వారి జనాభాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. అవే ద్వీపం చుట్టూ ఉన్న రాతి విగ్రహాలు. ఈ ద్వీపం చుట్టూ 1000కి పైగా మనుషులను పోలిన విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ రాతి శిల్పాలే ఈ ఒంటరి దీవిని మిగతా ప్రపంచానికి పరిచయం చేశాయి. అంతేకాదు, 20-30 అడుగుల ఎత్తు చెక్కిన భారీ శిల్పాలు సముద్రం ఒడ్డుకు ఎలా తీసుకొచ్చారనే ప్రశ్నలు ఈ ద్వీపదేశంపై ఆసక్తి పెరిగేలా చేశాయి. అవే ఈ ద్వీపాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించేలా చేశాయి. ఈస్టర్ ఐలాండ్లో స్పెషల్ అట్రాక్షన్గా ఉన్న రాతి విగ్రహాల్లో వింతలే కాదు, చాలా విశేషాలు కూడా ఉన్నాయి. అగ్నిపర్వతం లావా నుంచి తయారైన ఈ శిలలు వెరీ స్ట్రాంగ్. అందుకే 100 ఏళ్లు గడుస్తున్నా, ఎండకు ఎండి వానకు తడుస్తున్నా చెక్కు చెదరలేదు. మరి ఈ విగ్రహాల్లో ఉన్న మరిన్ని ప్రత్యేకతలు ఏంటి? ఈస్టర్ ఐలాండ్కు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈస్టర్ ఐలాండ్లో రాతి విగ్రహాల రహస్యం. మొదట్లో తల వరకే ఉందని భావించిన పరిశోధకులు నడుము వరకు విగ్రహాలున్నాయని గుర్తించారు.
పర్యాటకమే ఈస్టర్ ఐలాండ్ ప్రధాన ఆదాయ వనరు. ఈస్టర్ ఐలాండ్కు ప్రత్యేక కరెన్సీ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాతి విగ్రహాలు, కొన్ని రాళ్లపై వింత వింత బొమ్మలు. రాళ్లపై చిత్రాల వెనుక మర్మం ఏంటో ఎవరికీ తెలియదు. ప్రపంచ వారసత్వ గుర్తింపుతో ఐలాండ్కు మంచి రోజులు. కరోనా సమయంలోనూ పాఠాలు నేర్చుకున్న ద్వీపం. ఈస్టర్ ఐలాండ్కు చేరుకున్నప్పుడు యూరప్కు చెందిన అన్వేషకుడు వాటి తల భాగం వరకే చూశాడు. విగ్రహాల తలలు మాత్రమే చెక్కారని భావించాడు. కానీ కాలం గడిచే కొద్దీ అక్కడి భూమిలో వచ్చిన మార్పుల కారణంగా తలతో పాటు వాటి శరీరం కూడా బయటపడింది. అప్పటి వరకు అక్కడ తలలు మాత్రమే ఉన్నాయని భావించిన జనం కూడా వాటిని నడుము వరకు చెక్కి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, వాటి వీపు భాగంలో కూడా చెక్కిన గుర్తులున్నాయి. అందులో కూడా మోయిలతో పాటు కొన్ని పక్షుల ఆకారాలు కనిపిస్తాయి. ఈ పూర్తిస్థాయి రాతి విగ్రహాలు బయటపడిన తరువాత అక్కడి స్థానికుల అంచనాలు కూడా మారిపోయాయి. అయితే ఇవి పూర్వీకుల సమాధులు మాత్రం కాదని తేలిపోయింది. సముద్రం వైపు నుంచి గ్రామంలోకి చూస్తున్నట్టుగా ఉన్న విగ్రహాలు తమ పూర్వీకులకు ప్రతిరూపాలుగా భావించారు. అయితే ఈస్టర్ ఐలాండ్లో ఇప్పటికీ పూర్తి కాకుండా మధ్యలోనే చెక్కడం ఆపేసిన విగ్రహాలు కూడా కనిపిస్తాయి. వీటి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. అయితే ఇవి సముద్ర తీరంలో కాకుండా మైదాన ప్రాంతంలో లేదంటే కొండల సమీపంలోనే ఉండిపోయాయి. అవి ఇప్పటికీ అక్కడే కనిపిస్తాయి. వాటిని కూడా స్థానికులు తమ పూర్వీకులుగానే భావిస్తారు. కొన్ని రాళ్లపై కొన్ని రకాల చిత్రాలు, రాతలు కనిపిస్తాయి. అయితే వాటిని స్థానికులు కూడా అర్థం చేసుకోలేరు. ఇప్పటికీ ఆ రాతలకు అర్థమేంటో ఎవరికీ తెలియదు. ఈస్టర్ ఐలాండ్ వాసులను రూపానూయి వాసులని కూడా పిలుస్తారు. ఈ తెగలు ఇప్పటికీ తమ ప్రాచీన పద్ధతులను అవలంబిస్తున్నాయి. గొర్రెలను పెంచడం వాళ్ళ ప్రధాన జీవనాధారం. చేపల వేట కూడా చేస్తారు. అయితే ఈ ప్రదేశానికి యూరోపియన్లు వచ్చి వెళ్ళాక క్రమంగా పర్యాటకులు పెరిగారు. అక్కడి ప్రశాంత వాతావరణం, నిశ్శబ్దం, ఏకాంతం కోరుకునే వారిని ఆకర్షించింది. 1888లో ఈ రూపానూయి ప్రాంతం చిలీ ఆధీనంలోకి వెళ్లిన తరువాత పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందింది. చిలీ నుంచి ఇప్పుడు రోజుకు 4-5 విమానాలు వస్తూ ఉంటాయి. అంతేకాదు, ఈస్టర్ దీవికి ప్రత్యేకమైన కరెన్సీ కూడా ఉంది. కరెన్సీ నోట్లు, కరెన్సీ నాణేలు కూడా వారి సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి. పర్యాటకుల సంఖ్య పెరగడమే కాదు, అక్కడ క్రమంగా యూరోపియన్ల జనాభా కూడా పెరిగింది. ఇప్పటికే అక్కడ 60% మంది ఈస్టర్ ఐలాండ్ వాసులు ఉంటే మిగిలిన 40%లో 20% యూరోపియన్లు ఉన్నారు. అయితే చిలీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల ఈస్టర్ ఐలాండ్ వాసులకు నెమ్మదిగా మిగతా ప్రపంచంతో సంబంధాలు పెరుగుతున్నాయి. అయితే పర్యాటకమే ఈ ప్రాంతానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అయితే కరోనా సమయంలో వారికి అదే శాపంగా మారింది. ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో ఈస్టర్ ఐలాండ్ వాసులు 2 ఏళ్ల పాటు చాలా కష్టాలు అనుభవించారు. ఆదాయ వనరులు, మార్గాలు లేక పూర్తిగా చిలీ ప్రభుత్వంపై ఆధారపడ్డారు. అయితే కరోనా నేర్పిన పాఠం నుంచి నేర్చుకున్న ఈస్టర్ ఐలాండ్ వాసులు నెమ్మదిగా వ్యవసాయంపై దృష్టి పెడుతున్నారు. గొర్రెలతో పాటు పాడి పశువులను కూడా పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిలీ ప్రభుత్వం కూడా ఈస్టర్ ఐలాండ్ వాసులు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఈస్టర్ ఐలాండ్లో ఉన్న అరుదైన రాతి విగ్రహాలలో కొన్నింటిని ఇతర దేశాలకు తరలించారు. అందులో యూకే, అమెరికా, చిలీ, బెల్జియం, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాలు కూడా ఉన్నాయి. ఆ దేశాల్లో ఈ అరుదైన విగ్రహాలను ప్రదర్శిస్తున్నారు. అయితే విగ్రహాలను తిరిగి తమకు అప్పగించాలని, తమ వారసత్వ సంపదను తిరిగి ఇచ్చెయ్యాలని ఈస్టర్ ఐలాండ్ వాసులు కోరుతున్నారు. ఐక్యరాజ్య సమితి ఈ విగ్రహాలను ఆ దేశ వారసత్వ సంపదగా కూడా గుర్తించడంతో ఇప్పుడా విగ్రహాలు అమూల్యమైన సంపదగా మారిపోయాయి.
అంతేకాదు ఎక్కడో చిలీకి కూడా 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ద్వీపం ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఆ విగ్రహాల గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోంది. ఎవరు చెక్కారో, ఎందుకు చెక్కారో విషయం వెలుగులోకి రాకపోయినా అరుదైన విగ్రహాలు మాత్రం ఆధునిక సమాజానికి ఇప్పటికీ పెద్ద సవాలుగానే మిగిలిపోతున్నాయి. ఇది ఈ వారం మిస్టరీ. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. జనం కోసం, నిజం కోసం.